హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరం, తినాల్సిందే ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు. ఈ లడ్డు మంచి ప్రోటీన్, కాల్షియం, ఐరన్తో కూడిన ఈ లడ్డు ప్రతిరోజు ఒకటి తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. మరి ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయిని కాస్త వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఈ గిన్నెతో ఒక గిన్నె నిండా నువ్వుల్ని తీసుకొని వీటిని లోపల వరకు బాగా వేగేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి వేగితే అన్నీ వేగవు, అందుకే 2 సార్లుగా వేయించుకోవాలి. సగం తీసేస్తున్నాను. సగం వేగిన తర్వాత వీటిని మళ్ళీ వేయించుకుంటాను. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి నువ్వుల్ని. ఈ వేగిన నువ్వుల్ని తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. మళ్ళీ కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని మిగతా నువ్వుల్ని కూడా అలాగే వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగాయి. ఈ నువ్వుల్ని కూడా పక్కకు తీసుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని నువ్వులు తీసుకున్న గిన్నెతోనే ఒక గిన్నెడు పల్లీలను కూడా తీసుకొని వీటిని కూడా సగం సగం 2 సార్లుగా వేయించుకోవాలి. ఈ పల్లీలను వేయించేటప్పుడు మంటను చాలా లోలోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఓపికగా వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి. పెద్దగా ఫ్లేమ్ని పెట్టేసుకొని వేయించుకుంటే పైన మాడిపోతాయి, లోపల అస్సలు కుక్ అవ్వవు. లడ్డూలే కానీ వేటికి వేసుకున్న ఈ పల్లీలు అస్సలు టేస్ట్గా ఉండవు. అందుకే లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి. పల్లీలు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలను కూడా ముందు వేయించుకున్న దాంట్లోకి వేసుకొని ఈ పల్లీలని, నువ్వులని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు అయితే పూర్తిగా చల్లారినాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి. ముందు నువ్వుల్ని వేసుకొని పొడి చేసుకుందాం. ఈ నువ్వుల్ని ఒకేసారి కంటిన్యూగా మిక్సీ వేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ ఇవ్వాలి. చక్కగా పొడిగా అవుతుంది, లేకపోతే ముద్ద ముద్దగా అవుతుంది. ఇలా రావాలన్నమాట పొడి. ఇప్పుడు ఈ పొడిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకొని మిగతా నువ్వుల్ని కూడా ఇలాగానే పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా ఇందులోకే వేసుకోవాలి, మిక్సింగ్ బౌల్లోకి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ఈ పల్లీలను కూడా వేసుకొని పొడి చేసుకోవాలి. నేను పల్లీలకు పొట్టు తీయట్లేను, పొట్టు కూడా బలమే కాబట్టి నేను పొట్టు తీయకుండానే వేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు తీసి వేసుకోవచ్చు. ఈ పల్లీలను ఫైన్ పౌడర్లా కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఈ నువ్వుల పొడిలోకి వేసుకోవాలి. ఈ మిగతా పల్లీలను కూడా ఇలాగానే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిగతా పొడిని కూడా ఇందులోకే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం నేను ఆర్గానిక్ బెల్లం పొడిని తీసుకున్నాను. ఈ పొడి ఈ నువ్వులు, పల్లీలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో 3/4 గిన్నె తీసుకున్నాను. మొత్తం తీసుకోవచ్చు, మేము స్వీట్ తక్కువగా తింటాము, అందుకే కొంచెం తగ్గించి తీసుకున్నాను. మీరు ఎక్కువగా తినేటట్టయితే 1 కప్ అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టం, బెల్లంతో అయినా చేసుకోవచ్చు, షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆర్గానిక్ బెల్లం పొడితో చేసుకుంటున్నాను. ఈ బెల్లం పొడిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పొడే అయినా కూడా మళ్ళీ ఒకసారి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా, అందుకే మిక్సీ వేసుకుంటున్నాను. ఇలా ఫైన్గా బెల్లం పొడి కూడా రెడీ అయింది.
ఈ పొడిని కూడా ఈ నువ్వులు పల్లీల పొడిలోకి వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇందులో కావాలంటే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా కలుపుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, మా ఇంట్లో యాలకుల ఫ్లేవర్ని ఇష్టపడరు, సో నేను వేయలేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు. అన్నీ ఇలా బాగా కలిసిన తర్వాత ఈ పొడుల్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఈ నువ్వులు పల్లీలలో ఉండే ఆయిల్ కాస్త రిలీజ్ అయ్యి ముద్దగా అయ్యేంత వరకు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం ఇలా మనకు లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా ఇట్లానే మిక్సీ జార్లో వేసుకొని ఇలా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత కొంచెం కొంచెంగా మిశ్రమం తీసుకొని కావాల్సిన సైజులో ఇలా లడ్డూలను చుట్టుకోవడమే. అంటే చాలా హెల్తీ ఈ లడ్డు. ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉండేటివే, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. కావాల్సిన సైజులో ఇలా లడ్డూలు చుట్టుకోవడమే. ఎంతో ఈజీ అయిన ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.